హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ ఫ్రై ఏ విధంగా చేయాలో చూద్దాం రండి. గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ వీడియో చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ 1 కిలో వరకు చికెన్ తీసుకున్నాను. 2-3 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నీసు వాసన లేకుండా ఉంటుంది. తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చాలా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేసేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు లైట్గా వేయించుకోవాలండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఏ విధంగా చేయాలో ప్రాసెస్ అంతా అర్థమవుతుంది. ఈ విధంగా లైట్గా వేయించుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఈ చికెన్ని ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. రుచికి సరిపడంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికిద్దామండి. చూడండి, కాసేపు తర్వాత ఈ విధంగా వాటర్ని బయటకు వచ్చాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ యాడ్ చేశానండి. ఇప్పుడంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా అంతా ఒకసారి కలుపుకుందాము. తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసేస్తున్నాను. అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికిద్దామండి. కాసేపు తర్వాత చూద్దాం రండి. చూడండి, ఈ విధంగా ఉడుకుతుంది కదా. ఈ స్టేజ్లో కరివేపాకు యాడ్ చేసుకుందాము. కరివేపాకు ఈ విధంగా యాడ్ చేయడం వల్ల చికెన్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి కూడా 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసాను. అంతా ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా అంతా కలుపుకొని కాసేపు ఉడకనిద్దామండి. చూడండి, వాటర్ అన్నీ ఉన్నాయి. ఈ వాటర్ని ఇంకిపోయేంత వరకు ఉడకాలి. మూత పెట్టి ఉడికిచ్చాము. చూడండి, కాసేపు తర్వాత అంతా వాటర్ని దగ్గరికి వచ్చేసాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకున్న అంతా ఒకసారి కలుపుకుంటే 2-3 మినిట్స్ ఉండిస్తే సరిపోతుందండి. అంతే అండి, చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీడియం ఫ్లేమ్లోనే కాసేపు వండించుకోవాలండి, సరిపోతుంది. అంతే అండి. ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది.